హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్టీవీ. నేను సతీష్ కుమార్. మీరు మొట్టమొదటిసారి నా వీడియోని మరియు నా ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేసి చాలా మందికి షేర్ అవుతుంది. మరి నేను చేసే ప్రతి వీడియో మీకు రావాలంటే నోటిఫికేషన్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయాలి. వీడియో మొత్తం చూడండి. నచ్చినట్టయితే షేర్ చేయండి. సో ప్రీవియస్ వీడియోలు మనము మరి ఈ మంత్లో లాంచ్ అయ్యే చాలా కొత్త మ్యూచువల్ ఫండ్స్ గురించి మనము తెలుసుకున్నాం. టాటాకు సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ ఆల్మోస్ట్ 22వ తారీఖు, అంటే ఇదే నెలలో 22వ తారీఖు క్లోజ్ అయ్యాయి. అప్లై చేసుకునే డేటు అంటే 10 రూపీస్ యూనిట్ వాల్యూతో. సో ఇప్పుడు వచ్చేసి మనకు మార్కెట్లోకి లాంచ్ అవుతుంది అనమాట. లాంచ్ అయిన తర్వాత ఎన్ఏవి అనేది ఎంత అనేది ఎవ్రీడే అప్డేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఇంకా ప్రీవియస్ ముందు నెలలో కూడా చాలా మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకున్నాం. అవి కూడా లాంచ్ అయ్యి ఇప్పుడు మార్కెట్లో పర్ఫామ్ చేస్తున్నాయి. సో మార్కెట్ యొక్క ఒడిదుడుకులకు లోనై అవి పర్ఫామ్ చేస్తుంటాయి అనమాట. ఎవ్రీడే ఎన్ఏవి డిక్లేర్ అవుతూ ఉంటుంది. సో అలాగే ఇదే నెలలోనే మరి ఒక పెద్ద బ్యాంకు మరి తొందరలో నేను చెప్తానన్నాను. మరి 26వ తారీఖు లాంచ్ అవుతుంది అది. సో నేను 26వ తారీఖు ఆ వీడియో చేస్తాను. సో 26 నుంచి మనకు టైం ఉంటుంది. సో ఎన్ని రోజుల టైము ఏంటి, యాక్చువల్ రిస్క్ మీటర్ ఏంటి, దాని గురించి పూర్తి డీటెయిల్స్ నేను ఇస్తానమాట. సో ఖచ్చితంగా మీరు మిస్ కావద్దండి వీడియోని. అలాగే నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ప్రీవియస్ మ్యూచువల్ ఫండ్స్ ఏమైతే కొత్తగా లాంచ్ అయిన ఫండ్స్ గురించి నేను చెప్పినప్పుడు చాలామంది ఆ వీడియోస్ చూసి నాకు కామెంట్స్ చేశారు. కామెంట్స్ చేసి వాళ్ళు ఫోన్ కూడా చేశారు నేను నెంబర్ ఇవ్వడం వల్ల. సో చాలామంది డైరెక్ట్గా వాళ్ళే ఆన్లైన్లో చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. కొంతమందికి అది చేతకాక చేసుకోవడానికి ఇబ్బంది అయ్యి మళ్ళీ నాకు ఫోన్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు ఏంటంటే, నేను చేస్తానంటే అంటే ఆన్లైన్లో ఇక్కడ నా సిస్టంలో నేను, ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు సపోజ్ టాటా అనుకోండి, టాటా మ్యూచువల్ ఫండ్ .comలోకి వెళ్ళి మనము బుక్ చేయడం జరుగుతుంది, పర్చేజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ప్రొసీజర్ ఉంటుంది, ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. సో థర్డ్ పార్టీ అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా బ్రోకరేజ్ సంస్థల దగ్గర కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సో వాళ్ళ యొక్క ఎక్స్పాన్స్ రేషియో ఆటోమేటిక్గా మారిపోతుంది అనమాట. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇప్పుడు డైరెక్ట్ మీరు ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీలో వెళ్ళి సైట్లోకి వెళ్ళి మీరు బుకింగ్ చేస్తే మీరు ఆ యొక్క ఫండ్ను సిప్ కానీ లేదంటే లంసమ్ కానీ మీరు చేసినట్లయితే ఎక్స్పాన్స్ రేషియో తగ్గుతుంది. ఎప్పుడైతే మనము థర్డ్ పార్టీ అంటే ఇప్పుడు నేను డిస్ట్రిబ్యూటరు, సో డిస్ట్రిబ్యూటర్ కోడ్ అనేది మాత్రమే మీకు యాడ్ అవుతుంది. ఎక్స్పాన్స్ రేషియో కామన్గా మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఎంతైతే మనకు చూపిస్తుందో అంతే చూపిస్తుంది, అంతకు మించి ఎక్కువ చూపిద్ది అనమాట. అలాగే వేరే ఏదైనా థర్డ్ పార్టీ ద్వారా మనం ఇంకొక బ్రోకరేజ్ కంపెనీల ద్వారా వెళ్ళినప్పుడు కొంచెం ఎక్స్పాన్స్ రేషియో పెరిగే అవకాశం ఉంది. సో కాబట్టి నేను డైరెక్ట్గా సైట్లో చేయడానికి నేను ప్రయత్నం చేస్తుంటే, సో చాలామంది వాళ్ళు కాన్ఫిడెన్స్ లేక, అంటే ఇప్పుడు మనం యూట్యూబ్లోంచి మాట్లాడుతుంటాం కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మాకు ఏమైపోతుందో ఏంటో. మీకు ప్రతి ఒక్కటి మీకు ఓటీపీస్ కానీ తర్వాత ప్రతి ఒక్కటి మీకు వస్తాయన్నమాట. అంటే మనం బుక్ చేసి యాక్చువల్గా ఇక్కడ ఎలాగుంటుందంటే, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ కంపెనీకి పోర్ట్ఫోలియో అనేది మీరు సపరేట్గా జనరేట్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఇప్పుడు సపోజ్ మీరు హెచ్డిఎఫ్సిలో ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ ఉన్నాయనుకోండి, హెచ్డిఎఫ్సిలో పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. అదే మీరు టాటాలో వచ్చినప్పుడు టాటాలో మళ్ళీ పోర్ట్ఫోలియో జనరేట్ చేసుకోవాలి కొత్తది, ఎందుకంటే టాటా మ్యూచువల్ ఫండ్కి మళ్ళీ సపరేట్ వస్తుంది అనమాట. సో దాని కింద మళ్ళీ టాటాకి సంబంధించినటువంటి మీకు యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. ఫస్ట్ పోర్ట్ఫోలియో జనరేట్ చేయాలి, తర్వాత మనము ఆ ఫండ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఫండ్లోకి వెళ్ళి మనము ఆ ఫండ్ లంసమ్మ సిప్ అనేది మనము పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇది మీరు చేసుకోగలిగితే నో ప్రాబ్లం. మీరు చేసుకోగలిగితే నా ఏఆర్ఎన్ కోడ్ చాలామంది అడిగారు, సార్ మీ కోడ్ చెప్పండి మేము చేసుకుంటామని. ఓకే, నో ప్రాబ్లం. మీరు చేసుకోగలిగితే డైరెక్ట్ సైట్లోకి వెళ్ళి చెయ్యండి, నా రిక్వెస్ట్. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు డిమాట్ అకౌంట్స్ ఉన్నటువంటి వాటి ద్వారా మీరు చేసుకోవడం వల్ల ఎక్స్పాన్స్ రేషియో పెరుగుతుంది. అక్కడ సేమ్ ఇప్పుడు నేను నా ద్వారా డైరెక్ట్ మనము మ్యూచువల్ ఫండ్ కంపెనీలోంచి చేసుకుంటే ఏఆర్ఎన్ కోడ్, అంటే ఎందుకంటే మనం ఎంపానల్ అయింటాం కాబట్టి మనం డిస్ట్రిబ్యూటర్గా నేను ప్రతి మ్యూచువల్ ఫండ్ కంపెనీల్లో ఎన్పానలింగ్ జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఒకసారి ఎగ్జామ్ రాసి మనం పాస్ అయిన తర్వాత యాంఫీ నుంచి మనకు ఒక డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్ కోడ్ వస్తుంది. దాన్ని మనం ఎంపానలింగ్ చేస్తాము, మనం డైరెక్ట్గా సేల్ చేస్తూ ఉంటాం అనమాట. సో మీరు నా కోడ్ని యాడ్ చేసుకొని మీరు డైరెక్ట్గా చేసుకోవాలనుకున్నప్పుడు చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఎక్స్పాన్స్ రేషియో చాలా నార్మల్గా రీజనబుల్గా ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది అది. సో నాది వచ్చేసి కోడ్ నేను ఇప్పుడు ఇక్కడ ఇస్తాను, స్క్రీన్ మీద ఇస్తాను. నేను చెప్తున్నాను 288
722 అనమాట నా ఏఆర్ఎన్ కోడ్. ఏఆర్ఎన్ కోడ్ ఒక్కటే అడుగుతుంది, మీకు ఏం అడగదు. అంటే ఏఆర్ఎన్ కోడ్ ద్వారానే మీరు చేసుకోవాలి. ఇప్పుడు నేను కాకుండా ఇంకొకరి ద్వారానే చేసుకోవాల్సిందే. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏఆర్ఎన్ కోడ్ కంపల్సరీ, అది గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్ ఏమైతే మీరు చేస్తున్నారో ఏఆర్ఎన్ కోడ్ కంపల్సరీ. ఇంకా డైరెక్ట్ అంటారా, వితౌట్ డిస్ట్రిబ్యూటర్, వితౌట్ బ్రోకరేజ్ కంపెనీలు ఏమీ లేకుండా మీరు డైరెక్ట్గా చేసుకుంటే మీరే రిస్క్ కానీ ఏదైనా రెస్పాన్సిబిలిటీ కానీ, మీరు సెల్ చేయడం, బై చేయడం కానీ, మళ్ళీ ఇవన్నీ అనే సలహాలు కానీ ఏదైనా కానీ మీరు సొంతంగా చేసుకోవాల్సి వస్తుంది. సో అదే డిస్ట్రిబ్యూటర్షిప్ ద్వారా ఎవరందరూ చేస్తే కొంచెం ఎప్పుడన్నా మీరు ఫోన్ చేసినప్పుడు కనీసం రెస్పాండ్ అయ్యి వద్దండి మీరు ఇలా చేయండి కనీసం చెప్పడం అన్న ఆస్కారం ఉంటుంది. అసలు నేను టాటా మ్యూచువల్ ఫండ్కి ఫోన్ చేస్తే కస్టమర్ కేర్ నెంబర్ ఇచ్చారు. నేను ఇది మీకు ఉదాహరణగా చెప్తున్నా. అంత పెద్ద కంపెనీ 2 రోజుల తర్వాత రెస్పాండ్ అయ్యారు, నేను డిస్ట్రిబ్యూటర్ని. సో ఇలా ఉంటుంది అనమాట. సో నాకు డౌట్స్ ఏదైనా వస్తే ఎవరు క్లారిఫై చేసే చెప్పండి. లోకల్గా ఆఫీస్ లేదు. ఏపీలో ఒక ఆఫీస్ ఉంది టాటా మ్యూచువల్ ఫండ్, ఇది ఇక్కడ విజయవాడలో ఉంది. ఎవరైనా ఆన్లైన్లో చేసుకోవాల్సిందే, అంతే అనమాట. విత్డ్రాల్కి ప్రాబ్లం లేదండి. విత్డ్రాల్కి మనము క్యాంప్స్ ఆఫీసెస్ ఉంటాయి, లేదంటే అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్ నుండి విత్డ్రాల్ కొట్టేయచ్చు. మీరు టెన్షన్ పడాల్సిన అది దానికి సంబంధం లేదు. నేనేమంటే సర్వీస్, మనకి ఏదైనా చిన్న డౌట్ వస్తుంది, ఎవరితో మాట్లాడాలి చెప్పండి. ఇప్పుడు బ్యాంక్స్ ఉంటాయి, బ్యాంక్స్కి వెళ్ళి మనం మాట్లాడతాం, ఇట్లా వాకిన్ అవుతాం, మన టౌన్లో ఉంటాయి. మరి ఆఫీసే లేకపోతే, సో అలాగా డిస్ట్రిబ్యూటర్ అన్నప్పుడు మీకు ఏదైనా సర్వీస్ అనేది ఖచ్చితంగా ఒక సలహాలు క్లియర్గా ఉంటుంది అనమాట. 1-2 సార్లు చాలా మందికి ప్రయత్నం చేశాను, 2-3 సార్లు నేనే కాల్ చేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. సో సార్ మేము 5 లక్షలు చేస్తాం, 1 లక్ష చేసుకుంటాం. కొంతమంది పాపం జెన్యున్గా వాళ్ళందుకు వాళ్ళు చేసుకున్నారు, నాకు కాల్ చేశారు. తర్వాత నా ద్వారా కూడా ఇక్కడ లోకల్గా వచ్చి చేసిపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. మా జిల్లాలో ఉన్న వాళ్ళు చాలామంది వచ్చారు. సో ఏదేమైనా కానీ ఇక మీరు ఒకవేళ సొంతంగా చేసుకోవాలనుకుంటే నా యొక్క కోడ్ ఏదైతే చెప్పానో 288722 ఏఆర్ఎన్ యాడ్ చేసుకొని మీరు చేసుకోండి. సేమ్ వెబ్సైట్లోనే చేయండి. ఏ మ్యూచువల్ ఫండ్ అయితే ఆ వెబ్సైట్లో చేయండి. సో అదే అనమాట. ఓకే, తర్వాత ఇంకా 26వ తారీఖు వీడియో చేస్తాను. ఖచ్చితంగా మీరు మిస్ కావద్దండి. 26వ తారీఖు క్లియర్గా చేస్తాను ఆ వీడియో. సో ఇంకా 2-3 రోజుల్లో మనకి లాంచ్ అవుతుంది. అది అప్లై చేసుకుంటే ఇది వస్తుంది. 10 రూపీస్ యూనిట్ వాల్యూ. మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా కానీ ఫండ్స్ ఉంటే మీరు చేసుకోవాలనుకుంటే దయచేసి అప్లై చేసుకునే పీరియడ్లోనే చేసుకోండి. అది అయిపోయిన తర్వాత చేసుకుంటే యూనిట్ వాల్యూ పెరుగుతుంది. అంటే పెరగచ్చు, తగ్గచ్చు, అది వేరే విషయం. మార్కెట్లోకి వచ్చేస్తుంది అది. సో మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఆ 10 రూపాయలు అనే అవకాశం మనకు ఉండదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి దయచేసి. ఓకేనా? ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.